సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చాలా గంభీరమైన విలువైనది. ఎన్నిసార్లు చదివినా, ఎన్ని సంవత్సరాలు మనం విన్నా, ఎన్ని సంవత్సరాలు బోధించినా దేవుని వాక్యం మనకు తాజాగా ఉండేదే కానీ అది మురుగుబడిన బావి నీళ్లు కాదు, చెరువు నీళ్లు కాదు, ప్రాణాలు తీసేటువంటి ప్రమాదం ఉన్న నీళ్లు అసలే కాదు. ఫ్రెష్ స్ప్రింగ్స్, స్టిల్ వాటర్స్, ఎవర్ ఫ్రెష్. ఈజ్ ఎండ్ టైమ్ ఛాలెంజెస్. ఈరోజు మనం ఏ దినాల్లో ఉన్నాం? ప్రారంభ దినాలు కాదు, ఇవి అంచె దినాలు. కొంతమంది అంచె దినాలు, ఆఖరి దినాలు, కడవరి దినాలు, చివరి దినాలు ప్రభు అంటారు. అంటే దేవునికి తెలియదని ఆయనకి పాఠం నేర్పినట్టు చేస్తూ ఉంటారు ప్రార్థన. ఈ అంచె దినాలు, ఈ ఆఖరి దినాలు, ఈ చివరి దినాలు, ఈ కడవరి దినాలు అంతా ఒకటే కదా. ఈ పర్యాయ పదాలు, రిపిటిషన్స్ మన ప్రార్థనలో తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఈ మహోన్నతమైన, గంభీరమైన, పరిశుద్ధమైన ఇంకెన్నో ఉంటాయి, అన్నీ ఇప్పుడే చెప్పాలా? అక్కర్లేదు. ప్రార్థన అంటే వినయరెడ్డి గారు చెప్పేవాడు, ప్రార్థన అంటే ప్రార్థనే. ప్రార్థన అంటే పాండిత్యం కాదు, ప్రార్థన అంటే ప్రార్థనే. ప్రభు వినేటట్టుగా మనం ఒక్క మాట చెప్పినా ఆయన వింటాడు, జవాబిస్తాడు. యెహోవా గొప్ప ఉదాహరణ. దీర్ఘ ప్రార్థనకు మాదిరి అయినే మొదటి అధ్యాయం 4 నెలలు చేశారు. చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన కూడా మాదిరి ఆయన. రాజు సన్నిధిలో ఉండగా ఎంతకాలం నీ ప్రయాణం, ఎంతకాలం, మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటే అంతలోనే ప్రభువుకు ప్రార్థన చేశాడు. తర్వాత జవాబిచ్చాడు. మనం ఎక్కడున్నా ప్రార్థన చేయగలం. గదిలో ఉంటేనే చేయగలం అంటే అది కాదు, పొరపాటు. గదిలో ఉంటే ఇంకా బాగా చేయొచ్చు, కానీ ఒంటరిగా ఉంటే ఇంకా బాగా చేయొచ్చు. ఎవరైనా చూస్తే మనం చేయలేము. కానీ ప్రభు ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థన భారముతో, ప్రార్థన మనస్సుతో నేరుగా ప్రభుతో మాట్లాడితే ఆయన జవాబిస్తారు. అయితే ప్రార్థనకు ముందు మన ప్రవర్తన ప్రాముఖ్యం, ప్రార్థన తర్వాత కూడా మన ప్రవర్తన ప్రాముఖ్యం. చాలా మంది ప్రార్థనా పరులు ప్రార్థనకు ముందు వారి వైఖరి చాలా దురుసుగా ఉంటుంది, ప్రార్థన తర్వాత కూడా ఏమి మార్పు ఉండదు. కానీ ప్రార్థన ప్రార్థనే. అటువంటి ప్రార్థనలు ఉపయోగం లేదు. ఫ్రూట్ఫుల్ ప్రేయర్స్, మీనింగ్ఫుల్ ప్రేయర్స్. ఆలస్యంగా వచ్చేవారిని సర్దుబాటు చేయండి, కూర్చోండి. అలా తిరుగుతూ ఉంటే వాక్యం చెప్పేవారికి ఆటంకంగా ఉంటుంది. భక్తుడు పౌలు అంత్య దినాల గురించి చాలా విశేషంగా తన పత్రికల్లో రాస్తున్నాడు. అంత్య దినాల లక్షణాలు చెప్పాడు. ద ఫీచర్స్ ఆఫ్ ద లాస్ట్ డేస్, ఆఖరి దినాలు. అపోస్తలుల దినాలు, ఆరంభ దినాలు. పేతురు, యోహాను, పౌలు, బర్నబా మొదలైన వారు ఎంతోమంది వాడబడ్డారు. అయితే ఆఖరి దినాల గురించి వారు మాట్లాడుతున్నారు. పౌలు ద్వారా, యోహాను ద్వారా, పేతురు ద్వారా అంచె దినాలు, ఉపహాసకులు, అంచె దినాలు, కడవరి దినాలు, అన్నిటి అంతం సమీపమైనది. ది ఎండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈస్ కమ్. ఇన్ ద లైట్ ఆఫ్ దట్, ఆ వెలుగులో మనం ఏం చేయాలి, కొన్ని ఛాలెంజెస్ అని చెప్పుకున్నాడు. రెండవది, ఈ పత్రికకును నెహెమ్యా గ్రంథానికి ఉన్న లింక్ ఏమిటంటే, సేవలో చాలా చిక్కులు ఉంటాయి. సేవ చేసే పెద్దలారా, సేవ చేసే సువార్థికులారా, సేవ చేయాలనుకునే యవనస్తులారా, సేవలో చిక్కులు ఉంటాయి, సేవలో వ్యతిరేకతలు ఉంటాయి. వాటన్నిటి మధ్య ఒక్క హెచ్చరిక ఇచ్చాడు, ఒక్క సూత్రం చెప్పాడు పౌలు. రిమెంబర్ జీసస్ క్రైస్ట్. 2 Timothy 2. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవాలని కూడా చెప్పాలి. అదే నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో పడిపోయిన ప్రాకార నిర్మాణంలో నిరుత్సాహపడిన యూదులకు నెహెమ్యా ఇచ్చిన హెచ్చరిక. రిమెంబర్ జెహోవా. రిమెంబర్ జెహోవా, ఓల్డ్ టెస్టమెంట్. రిమెంబర్ జీసస్ క్రైస్ట్, న్యూ టెస్టమెంట్. రిమెంబర్ జెహోవా, నెహెమ్యా
Remember Jesus Christ, 2 Timothy 2. Even now, in Secunderabad, Bethel, in Modhupur, in Kadapa, Beraka, Bethany, wherever we are ministering, ఎక్కడ మనం నిలిచి పరిచయం చేస్తున్నాం. Remember, not Silas Fox, not S. Prabhudas, not S. Anandam, Gargu. Remember Jesus Christ, our blessed Lord. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటేనే సేవ చేయగలం, లేకపోతే మనం సేవ చేయలేము, సాగలేము. మనం అధైర్యపరిచే పరిస్థితులు ఎన్నో వస్తాయి, తీవ్రమైన వ్యతిరేకతలు వస్తాయి, నిందలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి. చేసిన వాటిని చెప్తే అది అపనింద కాదు, అది నింద. చేయని మన మీదకి వస్తే అది అపనింద, విమర్శలు, వ్యతిరేకతలు. వీటన్నిటి మధ్య పౌలు చక్కగా ప్రభు మీద ఆధారపడి సేవ చేశాడు. చివరిగా తాను వెళ్ళిపోతూ చివరి పత్రిక తిమోతికి రాశాడు. రిమెంబర్ జీసస్ క్రైస్ట్ 2వ అధ్యాయంలో చెప్పాడు. 3వ అధ్యాయానికి వస్తే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? అంచె దినాలు అపహాసకులు ఉంటారు. అది పేతురు చెప్పాడు. అంచె దినాలు అపహాసకులు ఉంటారని 2 Peter 3. అంచె దినాలు అపాయకరమైన కాలం, పెరిలస్ టైమ్స్, అపాయకరమైన ప్రమాదకరమైన కాలము అని 2 Timothy 3 19 రకాల అపాయాలు చెప్పారు. అవన్నీ మీరు ఆలోచిస్తే అవన్నీ ఈనాడు ప్రపంచంలో ఉన్నాయి, అవన్నీ మన కాలంలో ఉన్నాయి, అవన్నీ మన సంఘాల్లో ఉన్నాయి, మన సంఘాల్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అవన్నీ మన కుటుంబాల్లో ఉన్నాయి. నా స్నేహితులు జి రాజరావు గారు చెప్పేవారు, 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి మాట ఏంటి? అంత్య దినములలో చదివే అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఎలాగనగా మనుషులు ఎలాగనగా మనుషులు అంటే అజరావు గారు జోకర్ కాదు, ఆయన దగ్గర పెద్ద హ్యూమర్ ఉండదు, కానీ మనుషులే అపాయం అనేవారు అంతే. ఈ రోజుల్లో అపాయం ఏంటంటే ట్రైన్ కాదు, ప్లేన్ కాదు, బస్ కాదు, స్కూటర్ కాదు, ఆటో కాదు, మనుషులే అపాయం. ఈ పక్క కూర్చున్న వాళ్ళే నీకు అపాయం, నీ ముందు కూర్చున్న వాళ్ళే నీకు అపాయం, నీ వెనక కూర్చున్న వాళ్ళే నీకు అపాయం. మన అపాయం, మనుషులే అపాయం. మనుషులతో జాగ్రత్తగా ఉండాలి. అయితే నెహెమ్యా గ్రంథంలో మనం ముఖ్యమైన అంశానికి వస్తున్నాం. ఏమంటే పడిపోయిన వాటి మధ్య, ఈ శిథిలాల మధ్య మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయగలం అని ఇండిఫరెంట్గా ఉండడం కాదు. కొంతమందికి సభలలో కనబడాలి, పెళ్లిళ్ళలో కనబడాలి, నడిపించాలి, నిలబడాలి, ప్రకటన చేయాలి, ఇంకేమేమో చేయాలి, ఐయామ్ సో అండ్ సో అని చూపించుకోవాలని చాలా గొప్ప కోరిక ఉంటుంది. వారి జీవితంలో క్రమశిక్షణ ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు, దీనత్వం ఉండదు, నమ్మకత్వం ఉండదు, భారం ఉండదు. స్వార్థ వినని వారికి వెళ్ళి అందించాలని అస్సలు భారం ఉండదు. ప్రోగ్రాం మాత్రం చేస్తూ ఉంటారు. ఇది దేవభక్తి లక్షణం కాదు. పేతురు, యోహాను, పౌలు, బర్నబాలు, పౌలు, శీలా, తిమోతి, తీతు, ఇటువంటి వారు ఎవరు అలా జీవించిన వారు కాదు. దే ఆర్ మెన్ ఆఫ్ కన్సర్న్. వారికి ఆత్మల పట్ల చాలా దీక్ష, శ్రద్ధ, భారం, చింత, వేదన ఉండే. నెహెమ్యా కావాలి, వేడ తిమోతిలు కావాలి, పౌలు కావాలి, పేతురు కావాలి. నెహెమ్యా ఏం చేస్తున్నాడో చూడండి. ఒక చిన్న విషయాన్ని మొదటి వర్తమానంలో నేను అందించాలని ఆశిస్తున్నాను. 12వ వచనం చదవండి. చాలు. రాత్రి 2వ అధ్యాయం 12లో రాత్రి ఎందు నేరుడు చాలు రాత్రి ఎందుకు అంటున్నాడు. ఇంకంత పెద్ద సంగతి ఆలోచన చేయడానికి మనకి టైం లేదు. ఒక ముక్క చాలు కదా. రాత్రి అని 13 ఏమన్నాడు? నేను రాత్రి కాలం ముందు నేను రాత్రి కాలంలో అన్నాడు. 15 ఏమన్నాడు? నేను రాత్రి ఎందు. ఇదంతా ఒకటే కదా.
అట్ నైట్ అన్నారు. నెహెమియా ద లీడర్, నెహెమియా ద గవర్నర్, పార్శిక భాషలో తిర్సాత అంటారు. హీ వాజ్ వర్కింగ్ అట్ నైట్. విన్నారా? ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు? ఎప్పుడు పని చేస్తున్నాడు? ఎక్కడో సుసనకోటలో ఉండేవాడు పంపబడి యెరూషలేముకు వచ్చిన వెంటనే పని చేయడం లేదా? అయ్యా ముందు వచ్చి విశ్రాంతి తీసుకోండి, హడావిడిగా ఇక్కడ దూకి చేయకపోయి నిలబడాలంటే ఇబ్బంది పడతారని నేను చెప్తూనే ఉన్నాను. అయినా కొన్ని ఇబ్బందులు బట్టి ఈ రోజే చేరడానికి కొందరు ఏర్పాటు చేసుకున్నారు. పర్వాలేదు, కానీ ఒక గంభీరమైన కార్యానికి ముందుగా చేరడంలో, అక్కడ విశ్రాంతి పొందడంలో, కనిపెట్టడంలో, ప్రార్థన చేయడంలో, మన మనస్సును సముదాయించుకోవడంలో చాలా ఆశీర్వాదం ఉంటుంది. ఫిలిప్పీకి వెళ్ళి దేవుని దాసులు ఏం చేశారు? వెంటనే వారు గాస్పెల్ ప్రీచ్ చేయలేదు, సువార్త ప్రకటించలేదు కదా. ఐరోపాకు వెళ్ళారు, నేపలి జిల్లాకు వెళ్ళారు, ఫిలిప్పీ కాలనీ, రోమన్ కాలనీకి వెళ్ళారు. They stayed there for certain days. కొన్ని దినాలు అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. కొన్ని దినాలు ఉన్నారంటే ఎందుకున్నారు? నిద్రపోతున్నారా? కొంతమంది సహోదరులకు గొప్ప భావం ఏంటంటే పగలంతా నిద్రపోగలరు, రాత్రి అంతా నిద్రపోగలరు. టిఫిన్ చేస్తే నిద్రపోతారు, భోజనం చేస్తే నిద్రపోతారు. ప్రార్థన చేయాలని ఉండదు, ఎవరికైనా పచ్చపిలిచి రావాలని ఉండదు, వాక్యం చదువుకుందామని ఉండదు, ధ్యానం చేద్దామని ఉండదు, సేవ చేద్దామని ఉండదు, పోనీ నన్ను పరీక్షించుకుందామని అసలే ఉండదు. విశ్వాసులు ఎక్కడ నష్టపోతున్నారంటే వారిని వీరిని చూడడం, విమర్శించడం. నా అంత తెలివిపరుడు లేడు, నా అంత ప్రజ్ఞాశాలి సహోదరి ప్రపంచంలోనే లేరు అనే ఫీలింగ్. ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్, ఒక ఫీలింగ్. మనం సాత్వికం, దీన మనస్సు నేర్చుకోవాలి ప్రభు పాఠశాల. ఆ పాఠం నేర్చుకుంటే నేను కనబడాలని ఎవరు కోరు కదా, ఎవరు ముడుచుకోరు కూడా. ఇప్పుడు సంఘాల్లో ముడుచుకునే వాడు ఎక్కువవుతున్నాడు. దేనికి? ఎవరి పెళ్ళి? ఎవరింట్లో పెళ్ళింది? ఎవరింట్లో పెళ్ళి? ఎవరింట్లో కార్యక్రమం? ప్రభు పని అని ఎరిగి సహకరిస్తే సహకరించాలి, ఏదో మౌనంగా ఉండాలి. దానికి బదులు తప్పులు పట్టడం, ప్రశ్నించడం, విమర్శించడం, ఇదేందుకు అదేందుకు, దీనికన్నా ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది, నాకే అప్పగిస్తేనా? ఇవన్నీ శరీరానుసారమైన ఆలోచన. అవి ఇమ్మెచ్యూరిటీ అంటారే, ఎదుగుదల, పరిపక్వత లేని దశలో అనుభవాలు. ప్రభుకు అప్పగించుకుంటే, నేను తాను క్రీస్తే నా ఎందుకు కనబడాలి, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఆ ప్రభు కొరకే ఈ శేష జీవితం నేను జీవించాలనే దీక్ష మనలో ఉంటే మనం ఏనాడు కూడా తప్పులు పట్టే వారంగా ఉండం, ఎవరి మీద నేరాలు మోపే వారంగా ఉండం, అసంతృప్తిగా మనం ఉండం, సంతోషంగా ఉంటాం, తృప్తిగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. ప్రేమ, ఆత్మఫలం మనలో కనబడుతుంది. తగ్గించుకునే మనస్సు మనలో నిజంగా ఉంటే, ప్రభు తన శిష్యుల పాదాలు కడిగి పాఠం నేర్పించాడే. మీరు నన్ను బోధకుడని పిలుస్తున్నారు, ప్రభు అని పిలుస్తున్నారు, అది న్యాయమే. నేనే ఇలా చేస్తే మరి మీరు కూడా అలా చేయవలసిందే కదా. మనమేమంటామంటే కుర్చీ ఆడు పెట్టు, ఆ ప్యాకెట్ ఇక్కడ తీసుకురా, ఈ కుర్చీ ఆడగలవు, అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, నీకు కనబడలేదా, నువ్వు చూడలేదా, పరగలేదా, ఇట్లా మనం ప్రశ్నలు వేస్తాం. ఎందుకంటే పెత్తనం చేయాలనేది మనకు చాలా ఇష్టం. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు పెత్తనం చేయాలంటే భలే ఇష్టం మనకి. పరిచయం చేయాలంటే ఆ మనసు ఉందా? నెహెమ్యా ఎటువంటి వాడో తెలుసా? 5వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. 5:16. ఇది నేను ఈ గోడ పని చేయగా
నా పనివారును ఆ పని చేయించు వచ్చిరి. ఇది చాలా గంభీరమైన మాదిరి. ఎవరు చేస్తారండి గవర్నర్ని గోడ పని? ఏ స్టేట్ గవర్నర్ అని గోడ పని చేస్తాడా? వీడియో షూటింగ్ కోసం చేస్తాడు కానీ నిజంగా చేయడు కదా. ఈ నెహమ్యా అటువంటి వాడు కాదు, చాలా మాదిరి చూపిస్తున్నాడు. సరే, ఈ మొదటి ఆలోచన ఏమిటంటే, అనేక మంది తమ భక్తి జీవితాన్ని పాడు చేసుకునే దినాలలో మన మట్టుకు మనము పాడైపోయిన వాటిని కట్టుకుందాం, పడిపోయిన వాటిని కట్టుకుందాం, బీటలు వేసిన బీటలు కప్పుకుందాం. లెట్ us build. సహోదరులు చాలా ఆలోచించి ఇద్దరు కలిసి దాన్ని తయారు చేశారు. నెహెమ్యా దినాల్లో పడిపోయిన యెరూషలేము పట్టణం ప్రకారం ఎలా కట్టారో బైబిల్లో ఉన్న వచనాలు వాటి ఆధారంగా దాన్ని తయారు చేశారు. రాత్రి కాలం మనం పనిచేద్దాం. రాత్రి కాలం మనం పనిచేద్దాం. త్వరగా కొన్ని వచనాలు చదవండి. వివరించడానికి వీలు కాదు కానీ చదువుతున్నాము. పరమగీతంలో సాంగ్ ఆఫ్ సాంగ్స్, పరమగీతం 3వ భాగం, అంటే 3వ అధ్యాయం. అది 8వ వచనం చదువుదాం. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు అని మొదటి వచనం చూడండి. రాత్రి వేళ పరుండి ఉండి, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. సాంగ్ ఆఫ్ సాలమన్ 3:1. ఇది చాలా విచారకరమైనటువంటి విశ్వాస జీవితం. మన ప్రభువును మనం ఎట్లా వెతకాలి, ఎప్పుడు వెతకాలి, ఎట్లా వెతకాలి అంటే పూర్ణ హృదయంతో వెతకాలి కదా, సిద్ధ మనసుతో వెతకాలి కదా. ప్రాణప్రియుడు అని మాట మాత్రమే ఉన్నది కానీ ఆ ప్రాణప్రియుని ఆమె ఎలా వెతుకుతున్నది చెప్పండి. అక్కడే అక్కడున్న మాట 3:1 ఎలా వెతుకుతున్నది? లగ్జరీ ముఖ్యం, కంఫర్ట్స్ అనుకూలతలు ముఖ్యం. పరుండి ఉండి ప్రాణప్రియుని వెతకడం ఏమిటి? పరుగులెత్తి వెతకాలి కదా, ఎందలక్కడ వెతకాలి కదా, సిద్ధ మనసుతో వెతకాలి కదా. దానికి బదులు పరుండి ఉండి అంటే ఆమె సుఖభోగాలు ఆమెకు ఇష్టంగా ఉన్నాయి. లోకము, లోక భోగములు అంటారే. ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో విశ్వాసులు అంటే మాదిరి విశ్వాసులు, మత శాఖల నుంచి వచ్చారు, ప్రత్యేకించబడ్డారు. ఒక బంగారు నగ కానీ ఆభరణం కానీ లేకుండా, ఖరీదైన బట్టలు చీరలు లేకుండా చాలా సామాన్యమైన వస్త్రాలతో జీవించారు. మన వాళ్ళే, మన విశ్వాసులే. ఇప్పుడు అదే ప్రాంతంలో విశ్వాసులు 4 వేళకి 4 ఉంగరాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ వాక్యం చెప్పుకుంటే 4 ఉంగరాలు కనబడాలి. ఇంకా కొంతమంది స్త్రీలకు ఉండే అలంకారాలు పురుషులు పెట్టుకుంటున్నారు. ఎవరికైనా ఉంటే తీసేయండి ఇప్పుడే. స్త్రీల అలంకారం మీకెందుకయ్యా? పూట భోజనం లేక సేవకు కష్టపడతా ఉంటే మీకు మెడలో బంగారు గొలుసులు కావాలా? ఎవరు చెప్పారు? ఎక్కడ నేర్చుకున్నారు? ఇస్తే తప్పులేదు, కానీ మనం వ్యర్థమైన వాటిని ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అవునా? పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని. సీకింగ్ అట్ నైట్, రాత్రి జాములు, రాత్రి గడియలు ప్రభు సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థన చేయడానికి చాలా అనుకూలమైన సమయం. మనం సాగిపోదాం. రాత్రి వేళ నెహెమ్యా పని చేస్తున్నాడు. విశ్రాంతి ఆయనకు అవసరమే, కానీ పని చేస్తున్నాడు. యెషయా 21వ అధ్యాయం 8 కూడా చదవండి. ఇప్పటికే వచ్చిన చదివి మనం ముగించుకుందాం. మీరు తర్వాత ధ్యానం చేయండి, నేను మళ్ళా దాని గురించి మాట్లాడాను. ఐజయా 21:8. సింహము గర్జించినట్టు కేకలు వేసి, నా ఏలినవాడ
పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిలుచున్నాను, రాత్రి అంతయు కావలి కావించున్నాను. చాలా చక్కని అనుభవం ఇది. వాచ్మెన్ సాధారణంగా నిద్రపోతూ ఉంటారు కదా, వాచ్మెన్ జీతాలు వస్తాయా, నిద్రపోతారు. కానీ ఇక్కడ వాచ్మెన్ ఎలా ఉన్నాడంటే రాత్రంతా కావలి కాస్తున్నాడు. 10 గంటలకు వెళ్ళి చూస్తే కావలి కాస్తున్నాడు. 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు తెల్లవారే వరకు ఆ డ్యూటీ చక్కగా చేస్తున్నాడు. రాత్రి అంతయు కావలి కాస్తున్నాడు. సీకింగ్ ద లార్డ్ అట్ నైట్, వాచింగ్ అట్ నైట్. రాత్రి వేళ కావలి కాయడం ఒక గొప్ప ధన్యత, బాధ్యత. విలాప వాక్యాలు 2:19 కూడా చదవండి. విలాప వాక్యములు 2:19. నీ కంటి పాపను విశ్రమింపని నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు నిలుచున్నారు. చాలా భారభరితమైన ప్రార్థన అనుభవం. మనలో అందరికీ అది సాధ్యం కాదు, కానీ కొందరు చేస్తున్నారు. కొందరు తల్లులు చేస్తున్నారు, కొందరు తండ్రులు చేస్తున్నారు. రాత్రి వేళ పిల్లలందరూ నిద్రపోతున్న సమయంలో మెలకు వచ్చినప్పుడు, నిద్ర పట్టినప్పుడు పిల్లల కొరకు, కుటుంబాల కొరకు, సంఘాల కొరకు, సేవకుల కొరకు ప్రభు సన్నిధిలో చిన్నగా చేస్తుంటే పావుగంట దాటిపోతుంది, అరగంట దాటిపోతుంది, గంట దాటిపోతుంది. తర్వాత మరొకసారి దాన్ని మనం భర్తీ చేసుకోవచ్చు. ఆ నిద్ర హౌ ప్రెషస్. అందరూ నిద్రపోతున్న సమయం, ఎవరు మనని అభ్యంతరపరచని సమయం, ప్రభు సన్నిధిలో మనసు కేంద్రీకరించి మన కొరకు, మన ఆత్మల కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘాల కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థన చేయడం. క్రైయింగ్ ఎట్ నైట్, వీపింగ్ అంటారు. ఏడవాలని ఆడడం కాదు, కొంతమంది అనుకుంటే ఏడుస్తారండి. అదొక కళ. అనుకుంటే ఏడుస్తారు. బాలగాంధీ గారు ఎక్కడికంటే బాగా చెప్తారు. నాకు చెప్పడం చేత కాదు. అనుకుంటే ఏడుస్తారంటే, నిలబడితే ఏడుస్తారు కొంతమంది. అటువంటిది కాదు. నిజంగా భారం కలిగి ప్రభు పిల్లల కొరకు, సంఘాల కొరకు, భక్తిహీనతలో ఉన్న వారి కొరకు, అపవిత్రతలో ఉన్న వారి కొరకు, వేషధారణ జీవితంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఆ ద్వారాలు ఎప్పుడైనా తెరచుంటాయి కదా. ఫోన్ ఎంగేజ్మెంట్ లేదు ఇక్కడ. ఒకేసారి ప్రపంచం అంతటి నుండి ఎంతమంది ఆయనకు ప్రార్థన చేసిన వినగలిగిన వాడు ఆయన. ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. రాత్రి కాలం ఎంత ప్రశస్తమైన. నెహెమ్యా రాత్రి పనిచేస్తున్నాడు, పౌలు రాత్రి వేళ పనిచేస్తున్నాడు కదా. రాత్రి 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 బైబిల్లో ఆదికాండం మొదలుకొని చూడండి. పగటి ఎండకు ఎండి తిని రాత్రి మంచుకు క్షీణించిపోయాను. నా తల ఎలాగునా ఆ మంచుకు తెలిసింది, ఎండకు ఎండింది. మన నిమిత్తం ఇంత ప్రయాసపడ్డాను. మిగిలిన పెద్దలు ఎంతమంది ప్రయాసపడతారు? పైసల దగ్గర అంటే భలే ఇష్టం కదా. పైసల దగ్గర ఉన్న శ్రద్ధ ఆత్మల దగ్గర ఉందా? పెత్తనం చేయాలనే చోట నీకున్న దీక్ష ఆత్మ విషయంలో ఉందా? ప్రార్థన విషయంలో ఉందా? ప్రదర్శనంలో ఉందా? ఎక్కడికైనా వెళ్ళాలంటే రాలేదు, నా చేత కాదు. నువ్వేం చేస్తావు సేవ? ప్రభు శిలువను ఎరుగుదువా? ఆయన నీకు కొరకు ఎంత శ్రమ పడ్డాడు. ఆ కలువరి ప్రేమను తలంచినప్పుడు, రక్తధారాలు కార్చిన ప్రభు కొరకు చెమట కార్చడానికి మనం కష్టపడితే ఎట్లా? ఐ కెనాట్, నా చేత కాదు, నా వల్ల కాదు, నేను రాలేదంటే ఎవరు చేస్తారు? చేసేవాళ్ళు ఉంటారు, ప్రభు లేపుతాడు, ఉపయోగిస్తారు. ప్రభు సేవ చేయలేనంటే నీవే నష్టపోతావు. నువ్వు అర్థం చేసుకో. నేను చేయలేను అంటే నీ శరీర బలహీనత ఉంటే వేరే విషయం. కానీ సాకులతో, స్వామితనంతో చేయలేదంటే మాత్రం నీకు నష్టం. ఉన్న కొద్ది సమయం ప్రభుస్తున్నాడు.
ప్రభు పనులు మనం ముందుకు సాగిపోవాలి. మన ప్రభు మాదిరి చూడండి. లూకాసు వార్త 21:37 చదువుదాం. లూకాసు వార్త 21:37. ప్రభు ఏం చేశాడు? ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించు, పగలంతా బోధించేవాడు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలం గడుపుచు. కొండకు వెళ్ళి కాలం గడిపేవాడట. విన్నారా? పగలంతా పనిచేసేవాడు, మన రాత్రంతా ప్రార్థన చేసేవాడు. రాత్రంతా ప్రార్థన, పగలు చేసిన పని కొరకే. ప్రభువా రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఉదయం మొదలుకొని 12 గంటలు ఏం చేయాలి నువ్వు చెప్పు, ఆ ప్రకారం నేను చేస్తాను. నాకేంటి తెలియంది, నువ్వు నేను ఒకటే కదా అనే హడి ఫెల్లో కాదు యేసు ప్రభు. తండ్రి దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆయనకు అప్పగించిన బోధ తప్ప నేనేది చేయను. ఆయన చెప్పిన పని కనుక నేనేది చేయను. చేయడానికి ఫలానా క్రియలు ఇచ్చాడు, అవి తప్ప నేనేది చేయను. ఎంత విధేయుడు ఆయన, రోల్ మోడల్ సర్వెంట్ ఆయన కదా. రాత్రి కూడా పనిచేస్తున్నాడు. కొండకు వెళ్ళి కాలం గడిపేవాడు మనం చెప్పారు. వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రభు సన్నిధిలో గడిపే అనుభవం అనుకుందా? రాత్రి వేళ ఆయన దర్యాప్తు చేస్తున్నాడు. రాత్రి వేళ నేను విన్నదానికి ఉన్నదానికి తేడా ఏమైనా ఉందా? విన్నదానికి ఉన్నదానికి తేడా లేదు. ఆ రాత్రి విన్నప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు. అపోస్తలుల కార్యాల్లో మరొక మాట, లూకా రాసిన మాటల్లోనే 16వ అధ్యాయం చూడండి, 25వ వచనంలో ఏమన్నాడు? మరొక 2 వచనాలు మాత్రం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. పౌలు శీల ఎవరంట? They were not only gospelers, but they were gospel singers. వారు రాత్రి వేళ చెరసాలలో పాటలు పాడుతున్నారన్నాడు. కీబోర్డ్ ఉంటే కానీ పాడడం బ్రదర్, తబలా ఉంటే కానీ పాడడం బ్రదర్, గిటార్ ఉంటే కానీ పాడడం బ్రదర్, అసలు మైక్ ఉంటే కానీ పాడమంటారు కొంతమంది ఈ నవీన గాయకులు, సువార్థికులు. పౌలు శీల ఎప్పుడు పాడారు? తబలా లేదు, కీబోర్డ్ లేదు, ఫ్లూట్ లేదు, వైలిన్ లేదు, ఏది లేదండి. పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రక్కన దెబ్బలు, చాలా దెబ్బలు కొట్టి కాళ్ళకు బొండ వేసి బిగించి పెడితే వారి ఆత్మను వారు ఆపలేకపోతారు. రాత్రి వేళ పాటలు, రాత్రి వేళ ప్రార్థన, రాత్రి వేళ బాధ్యత, రాత్రి వేళ పరామర్శ, రాత్రి వేళ పరిచర్య, రాత్రి వేళ మందరం కాస్తూ ఎంత మంచి అనుభవాలు ఉన్నాయి చూడండి. ఆదికాండం 31:40 నోటిని మనం చెప్పుకున్నాం. ఆ మాట కూడా చదువుకుందాం. ఆదికాండం 31:40. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. యాకోబు మోసగాడే, లాబాను మోసగాడే, కానీ ఆ మోసగాడు మామ మందను మేపడానికి ఎంత శ్రద్ధగా అప్పగించుకున్నాడో చూడండి. మరి ప్రభు అప్పగించిన సంఘాలు కాపాడడానికి మనం ఎట్లా అప్పగించుకోవాలి? ఎంత ప్రార్థన చేయాలి, ఎంత ధ్యానం చేయాలి, గృహాల మధ్య ఎంత పరిచయం చేయాలి, వాక్యం ఎంత చదవాలి, ఎంతగా సిద్ధపడాలి, ఎంతగా నేర్చుకోవాలి. తెలియని విషయాలు ఎప్పుడైనా ఎవరినైనా అడిగి నేర్చుకున్నారా? యాకోబు ఎంత మాదిరి చూపిస్తున్నాడు. ప్రయాసపడితే అని ఆయన చెప్తున్నారు. ప్రభు కొరకు మనం పనిచేయాలి. క్రొత్త నిబంధనలో తెస్సలోని మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 Thessalonians chapter 2:9. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు. విన్నారా ఈ మాట? లేబరింగ్ డే అండ్ నైట్, నైట్ అండ్ డే, నైట్ అండ్ డే, డే ఇన్ డే అవుట్, డే ఇన్ డే అవుట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్. పాక్స్ గారు అలా పనిచేస్తేనే కదా మనకు సువార్త అందింది. ప్రభుదాస్ గారు, ఆనంద్ గారు వంటి వారు అలా పనిచేస్తేనే కదా మనకు సువార్త అందింది. వాక్యం లభించింది, సంఘాలు కట్టబడ్డాయి. ఈనాడు సేవ అంటే కొందరికి చాలా చాలా తేలిక జాబ్ లాగా ఉన్నది.
మెడికల్ డాక్టర్ వెళ్ళి మధ్యాహ్నం వరకు ఓపీ చేస్తున్నారు, వచ్చి భోజనం చేసి మళ్ళీ వెళ్ళి సర్జరీస్ చేస్తారు. ఈ మధ్యలో ఆన్లైన్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మళ్ళీ సంఘాలు చూసుకుంటున్నారు, ఫోన్లో ఎంతో మందికి గైడెన్స్ ఇస్తున్నారు. సువార్థికులు అంటే వారానికి 2 ప్రసంగాలు, అవి కూడా ఎంత 40-45 నిమిషాలు అయిపోయింది. మరి ఇంకా మిగతా రోజులంతా ఈటింగ్ అండ్ స్లీపింగ్. మధ్యప్రదేశ్ దాకా ఏమవుతుంది? ప్రార్థన చేద్దాం, తల్లవచ్చారు. రాత్రి కాలం ఇది, ప్రభు రాబోతున్నాడు. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉన్నది. ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం? మన సమయాన్ని పగటిలో, మన సమయాన్ని రాత్రిలో ఎలా ఉపయోగిస్తున్నాం? ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం. సమర్థనం ఉన్నదా, నిర్లక్ష్యం ఉన్నదా, సాకులు ఉన్నవా, సమర్థించుకున్నామా? ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, సరిచేసుకుందాం. మనకన్నా ముందు భక్తులు ఎంతో ప్రయాసపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.